అర్ధరాత్రి దాటింది. రవి చివరి నగర బస్సు ఎక్కాడు. వీధులు ఖాళీగా ఉన్నాయి. దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి. చల్లటి గాలి గర్జిస్తూ వీధులలో తన్నుకుపోతోంది. బస్సులో కొద్దిమంది ప్రయాణికులే కూర్చున్నారు. పసుపు వెలుగుల లైట్లు చంకుతూ చావబోతున్న పురుగుల మాదిరి మ్రోగుతున్నాయి. రవి కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు. ఊపిరి పీల్చుకున్నాడు. ఈ బస్సే తన ఇంటికి నేరుగా వెళ్తుంది. డ్రైవర్, ఎముకలతో ఉన్న వృద్ధుడు, లోతైన కళ్లతో ఒక్క మాట మాట్లాడకుండా బస్సు ముందుకు నడిపాడు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఒక్కొక్కరుగా ప్రయాణికులు దిగి వెళ్లిపోయారు. తరువాతి స్టాప్ వద్ద మసకబారిన ఎర్రని చీర కట్టుకున్న ఓ మహిళ బస్సులోకి ఎక్కింది. ఆమె జుట్టు ముఖాన్ని దాదాపు కప్పేసింది. ఆమె అడుగుల శబ్దం బస్సంతా మారుమ్రోగింది. ఎవరిని చూడకుండా నెమ్మదిగా చివరి సీట్లో కూర్చుంది. రవి ఆమె వైపు ఎక్కువసేపు చూడకుండా ప్రయత్నించాడు. కాని ఏదో వింతగా ఉంది. ఆమె కళ్లను మూయలేదు. ఊపిరి పీలుస్తోందని కూడా అనిపించలేదు. బస్సు ముందుకు సాగింది. ఇప్పుడు బస్సులో డ్రైవర్, రవి, ఆ మహిళ మాత్రమే. రవి గుండెల్లో చలి పుట్టింది. కిటికీ బయటకు చూశాడు. కాని ఏమీ కనిపించలేదు. వీధులు లేవు, భవనాలు లేవు, ఎక్కడికీ చేరని చీకటి మాత్రమే. భయంతో డ్రైవర్ వైపు వంగి నిదానంగా అడిగాడు. స్టాప్ ఎందుకు రావట్లేదు? ఎక్కడికి వెళ్తున్నాం? డ్రైవర్ కళ్లద్దంలో అతన్ని చూశాడు. గరగరలాడే స్వరం, వణుకుతూ అన్నాడు. నువ్వు ఆమెను చూడకూడదు. రవి గందరగోళంగా వెనక్కి తిరిగాడు. ఆమె చివరి సీట్లో లేను. ఇప్పుడామె తన పక్కనే కూర్చుంది. జుట్టు జారిపోయింది. ముఖం బహిర్గతమైంది. ఆమె కన్నాలు లేవు, ఖాళీ నల్లటి గుహల్లా కనిపించాయి. ఆమె పొడిగా చప్పరించే ఆకుల్లా వినిపించే స్వరంతో చెప్పింది, నువ్వు ఇక్కడ ఉండకూడదు. రవి కేక వేశాడు. కాని ఆ శబ్దం బస్సులో మాయమైంది. లైట్లు ఆరిపోయాయి. మళ్లీ వెలిగినప్పుడు పక్క సీటు ఖాళీ. డ్రైవర్ సీటు ఖాళీ. బస్సంతా ఖాళీ. కాని ఇంజిన్ మాత్రం గర్జిస్తోంది. చక్రాలు తిరుగుతున్నాయి. బయట అంతులేని చీకటి కప్పేస్తోంది. ఇప్పుడు బస్సులో రవి ఒక్కడే. లేదా చివరగా